అభిరామ అంటే అవును అభిరామ అని చెప్పి గీతాంజలి నవ్వుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకా ఈమె అభిరామ్ అంటే అవును అతనైనా కాదా అని చెప్పి సార్కి కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్గా అయిపోయి ఒక్కసారి తను ఓల్డ్ మెమరీస్లోకి వెళ్ళిపోతుంది కళ్ళు మూసుకొని. ఇప్పుడు సారిక స్టోరీ చూద్దాం. సారిక బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో. వీళ్ళంతా కూడా కాలేజ్కి ఫస్ట్ రోజు వెళ్తారు కదా, ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తుంది సారిక కూడా. ఈవినింగ్ 3:30 ఆ టైం అయింది. ఆ రోజు ఫస్ట్ డే కదా, ఎక్కువసేపు క్లాసులు ఉండవు అని చెప్పి అయిపోయాయి అని చెప్పి వీళ్ళు వచ్చేస్తుంటే వర్షం పడుతుంది. వీళ్ళు చున్నీళ్ళు కప్పుకొని బ్యాగులు కవర్ చేసుకొని వస్తుంటారు. వెనక నుంచి ఓయ్ పచ్చిమిడ్డి అమ్మాయి నీ పేరేంటి అని వేణు అన్న సెకండ్ ఇయర్ సీనియర్ అడుగుతాడు. పద్మ అని వీళ్ళ ఫ్రెండ్లో ఒక అమ్మాయి చెప్తుంది. మిగతా వాళ్ళు కూడా మీ పేర్లు చెప్పండి, మళ్ళీ అందరినీ విడివిడిగా అడగాల. వెనుకున్న మరో సీనియర్ రాజేష్ గట్టిగా అడిగాడు. మాధవి, భారతి, సారిక, జ్యోతిర్మయి అని అందరి పేర్లు చెప్పారు. ఏ బ్రాంచ్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పింది మాధవి. జ్యోతి ఒక పాట పాడు అని చెప్పి రాజేష్ అడుగుతాడు. నాకు పాటలు రావు అని చెప్తుంది. ఇంతకీ ఎవరు పాడుతున్నారు అని మళ్ళీ రాజేష్ అడుగుతాడు. దీనికొచ్చు సీనియర్ అని చెప్పి ఇంకో వీళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. సారిక త్వరగా ఏదో ఒక పాట పాడేవే, వీళ్ళు జిడ్డులా ఉన్నారు, పైగా సీనియర్స్తో పరిచయాలు పెంచుకోవడం మనకే మంచిది. పద్మతో పాటే మిగతా వాళ్ళు కూడా సారికను అడుగుతారు. తప్పేలా లేదని మరుగేలరా ఓ రాఘవ అని మొదలు పెట్టగానే రాజేష్ ఆగమని సైగ చేశాడు. ఒరే రామ, అభిరామ ఇలా రారా, ఈ అమ్మాయి నిన్నే తలుచుకుంటుంది, నీ గురించి పాడుతుంది, త్వరగా రా అని పిలవగానే ఒక్క ఉదుటిన వచ్చాడు. అక్కడ వేరే జూనియర్ కుర్రాలతో ఉన్నాడు అబ్బాయి. ఏం పాడావు నా గురించి, మళ్ళీ పాడు అని తన ఎదురుగా నిలబడ్డాడు. అది మీ గురించి కాదు, త్యాగరాజస్వామి కృతి రాముని గురించి అని కొంచెం విసుక్కుంటూ చెప్పింది. నేనే రాముణ్ణి, అభిరాముణ్ణి కొద్దిగా ముందుకు వంగి చెప్పాడు అతను. తలెత్తి మొదటిసారి చూసింది అతన్ని. ఏదో ఆకర్షణ ఉంది ఆ పిల్లాడి కళ్ళల్లో. వెంటనే కళ్ళు దించేసుకుని పదండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని లాగి వెళ్ళిపోతుంది. పాడమంటే పారిపోతావేంటి, నిన్నే ఓయ్ రెండు జల్లమ్మాయి నీ పేరేంటి అని వెనక నుండి అరుస్తూ ఉంటాడు అతను. ఇలా కొన్ని రోజులు అవుతూ ఉంటాయి. క్లాసులు ల్యాబులతో చాలా తొందరగా రోజులు గడుస్తున్నట్లు అనిపిస్తుంది. సీనియర్స్ కూడా అలవాటు అయిపోతారు. అందరికీ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి వారం రోజుల ముందు లైబ్రరీలో పుస్తకాల కోసం ఎగబడుతున్నారు అందరూ. ఈ ఆదివారం జ్యోతి బుక్ డిపోకి వెళ్దాం వస్తావా, సెమిస్టర్ బుక్స్ కోసం దాదాపు లైబ్రరీ మొత్తం 2 సార్లు వెతికాను కానీ దొరకలేదు ఏమీ అని చెప్పి పద్మ అడుగుతుంది. సరే మరి పొద్దున్నే వచ్చే 11 దాటాక ఎక్కడ త్వరగా నిద్ర లేస్తుందనే భయం నాది అని చెప్పి అడుగుతుంది. సరే వెళ్దాంలే అని చెప్పి నెక్స్ట్ డే వస్తుంది. హే కోకిల బాగున్నావా, ఆ రోజు పాట పాడమంటే పాడలేదు, వెనక నుండి వినిపించింది మళ్ళీ అదే గొంతు. నా పేరు కోకిల కాదు, తిరిగి చూసింది. తెలుసులే, సారిక అంటే కోకిలేగా, పైగా నువ్వు సంగీతం నేర్చుకున్నావంట కదా, మాట కలపాలని చూస్తున్నాడు. రేడియోలో ప్రోగ్రాంలు ఇవ్వచ్చు కదా, మావాడు ఎప్పుడు రేడియోను టేప్ రికార్డును పట్టుకొని పాటలు వింటూ హాస్టల్లో తిరుగుతూ ఉంటాడు అని రామ్ భుజం మీద చేయి వేసుకొని రాజేష్ అంటాడు. నేను వెళ్ళాలని తప్పించుకొని వచ్చేస్తుంది ఏమో. నేను రావచ్చా బుక్ షాప్కి నీతో అని వెనక నుండి అంటాడు. మా మాటలు విన్నట్టుగా వెనక్కి తిరిగి చూసి సమాధానం చెప్పాలనుకుంటుంది కానీ చెప్పదు. నేను నెక్స్ట్ డే కాలేజ్లో లంచ్ బ్రేక్లో మళ్ళీ కనిపిస్తాడు అతను. నేను వస్తానంటే రావద్దన్నావు, మరి నా కోసం ఎందుకు వెతుకుతున్నావు, నిన్న నేను వెతకడం ఏంటి అని ఈమె అడుగుతుంది. బుక్ షాప్కి వచ్చావా, పొద్దున్నుండి అక్కడే ఉండి నీ షాపింగ్ అంతా అయ్యి ఇంటికి వెళ్ళే వరకు మీ వెనకాలే ఉన్నా, నువ్వు నా కోసం వెతకడం కూడా చూసా, ఎందుకు వచ్చావు, మమ్మల్ని ఫాలో అవుతున్నావు అని కోపంగా అడిగింది. నువ్వెందుకు వెతికావు, నేనేం వెతకలేదు. సర్లే నేను రాలేదు, మీరేమీ చూడలేదు, అలసిపోయి అనేసి వెళ్ళిపోయాడు. నిజమా, వెతికావా, నా భుజాన్ని తన భుజంతో గుద్ది అడిగింది పద్మ. వాడి ముఖం ఏదో వాగుతున్నాడే అని మాట దాటేసింది. చూస్తూ చూస్తూ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ కూడా అయిపోయి అవకాశం వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎలా ఎగ్జామ్స్ రాసి లాస్ట్ పరీక్ష రాసి బయటకు వచ్చేసి ఎలా రాశారు ఒకేసారి అడిగారు మాధవి. ఫస్ట్ క్లాస్ అని చాలా బాగానే రాశానని చెప్పింది. సరే అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటుండగా ఎలా రాసావు ఎగ్జామ్ అని అతడు అడిగాడు. అతడు వెనక నుంచి వచ్చి సడన్గా
నీకు అమ్మాయిల వెనక్కి తిరగడమే పనా? అందుకే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేవా? నువ్వు ఇలా మాటికి నాకు అడ్డుపడుతూ ఉంటే నేను చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా. ఎందుకులే సీనియర్ అని నీ మీద ఇప్పటి వరకు కంప్లైంట్ చేయలేదు. ప్లీజ్ నన్ను వదిలే. అసలే చికాకుతో ఉన్నానని కోపంగా గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్నందరూ ఆగి మరీ చూస్తారు. సారీ సారిక, మళ్ళీ నీ జోలికి రానని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మొదటి సంవత్సరం అయిపోయింది. వేసవి సెలవులు చెల్లెలతో కలిసి సంపత్ వినాయక్ గుడికి వెళ్తుంది. అక్కడ రాజేష్ కనిపిస్తాడు. సారిక, రామ్ ఏమన్నాడని అందరిలో అలా తిట్టేశావు? ఏదో చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయివని పరిచయం కొద్దీ కొంచెం చనువుగా మాట్లాడాడు. దానికే నువ్వు అంత గట్టిగా తిట్టాలా అని చెప్పి అడుగుతాడు. ఆగాగు, చిన్నప్పటి నుంచి తెలియడం ఏంటి? నేను తనని క్యాంపస్లోనే ఫస్ట్ టైం చూడడం అంటే ఏమో వాడు అలా చెప్పాడు. చిన్నప్పుడు నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడితో కలిసి ఆడుకున్నావట కదా. ఏదేమైనా తెలుసుకోకుండా నువ్వు వాడి గురించి ఇలా అనడం మాత్రం తప్పు. వస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేష్.